చాలా బాగుంది సినిమా. అసలు మేము ఫుల్ ఎంజాయ్ చేసాం లోపల. అంటే ఫస్ట్ టైం సినిమా వచ్చినప్పుడు ఫ్లాప్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఏమంటారు? ఫ్లాప్ అని కాదు కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు ఫ్లాప్ ఎందుకైందో అది అర్థం కాలేదు కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది అది సినిమా. సినిమాలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లవ్ కొంతకాలమే బాగుంటుందని. మీ లైఫ్లో కూడా లవ్ కొంతకాలమే బాగుందా? కరెక్టే. అది సినిమా పరంగా అయితే మనకు కొంతకాలంగానే కాదు కానీ అది కరెక్ట్ చూపించాడు మనకు స్టోరేజ్ మొత్తం. వ్యాలంటైన్స్ డే రోజు మనకి చాలా సినిమాలు వచ్చాయి, కొత్త కొత్త సినిమాలు. కానీ వై మీరు ఈ సినిమాని చూస్ చేస్తున్నారు? ఈ సినిమా చూడాలంటే దాంట్లో ట్రూ ఉంది కాబట్టి, దాంట్లో నిజం ఉంది కాబట్టి చూడవలసిన సినిమా అది. చాలా సాంగ్స్ అంటే చాలా రూబా సాంగ్స్, అంటే కాంబో చూసారు కదా మనకి. ఆల్ సాంగ్స్ ఫెంటాస్టిక్. అసలు సాంగ్స్ తోనే సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్ ఇది. సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ప్రతిసారి అసలు ఎన్నిసార్లు వచ్చినా చూడాలనిపిస్తుంది సినిమా. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. రామ్ చరణ్ వి చాలా యాక్షన్ మూవీస్ వస్తున్నాయి కదా, సో ఇప్పుడున్న రామ్ చరణ్ నచ్చుతున్నాడా? రామ్ చరణ్ ఆరెంజ్ చాలా బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఏ సినిమా చూసినా బ్లాక్ బస్టర్. లేదు, ఒక కాన్సెప్ట్ పరంగా, ఒక సినిమా పరంగా, ఒక ఎంజాయ్ పరంగా, మ్యూజిక్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ పరంగా కూడా చాలా, సాంగ్స్ కోసం మళ్ళీ సపరేట్ రావాలనిపించింది. రామ్ చరణ్ ది ఆరెంజ్ కాకుండా ఇంకే సినిమా రీ రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? రామ్ చరణ్ దా. థ్యాంక్ యూ. ఓకే.